పెంచకుండా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంటే మరీ అదో రకంగా కాకుండా గమనించండి, ఏమైనా చెప్తాం. మహాభారతం పూర్తిగా చదివితే, అంటే గీత కూడా మహాభారతంలో భాగమే కదా. విచిత్రం చాలా జరిగాయి. అసలు మహాభారతం ఆ కథ చెప్తాను మీకు ముందు. అసలు గీత ఎందుకు వచ్చింది, గీత ఎందుకు వచ్చిందంటే అసలు ఏం జరిగింది, అసలు గీత అనేటువంటిది ఎందుకు వచ్చింది అసలు భగవద్గీత అన్నది చెప్పడానికి ఒక కొంత సమయం పడుతుంది. కానీ కథ వినండి. అతి కష్టం మీద వనపర్వము అంటే వనవాసము, తర్వాత అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న తర్వాత అభిమన్యుడు ఉత్తర కళ్యాణంతో ఆ విరాట పర్వం ముగుస్తుంది. అయితే ఆ సభలో మరి పెళ్ళి అయిపోయింది. పెళ్ళైన మొన్నాడు కృష్ణుడు అందరినీ పిలిచాడు. ఆ రోజుల్లో అక్కడ ఆ ప్రాంతంలో రాజులందరినీ, అక్కడ విచ్చేసిన రాజులందరూ కూడా, ద్రౌపదుడు కానీ, తర్వాత యదువంశీ రాజులు కానీ, చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వచ్చి సభలో కూర్చుండగా అందరినీ కృష్ణుడు చెప్పాడు, ఉదయం రేపు పొద్దున్న నేను మీ అందరికీ కూడా నా సందేశాన్ని వినిపిస్తాను, అందరూ సభ్యులై ఉండండి ఈ సమయానికి అని చెప్తే అందరూ వచ్చి కూర్చున్నారు. పరస్పరం మాట్లాడుకుంటున్నారు, హాయిగా ఉంది. అందరూ కృష్ణుడు వచ్చిన తర్వాత అందరూ మౌనం వహించి కృష్ణుడి వైపు చూశారు. కృష్ణ పిలిచారు కదా మీరు. కృష్ణుడు ఆసనం నుంచి ఆయన లేచి గంభీరమైన ఉపన్యాసం ఇస్తాడు అందరికీ కూడా. ఏమంటాడు ఆయన? అంటాడు కృష్ణ పరమాత్మ, అయ్యా, పాండవులు ధర్మబద్ధంగానే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా వనవాసం 12 సంవత్సరాలు, అజ్ఞాతవాసం కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కౌరవులు అంటే ధృతరాష్ట్రుడు